మూడు రాజధానులు మహాకుట్రగా విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని ఏదో చెప్పుకోలేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ సంస్మరణ సభకు హాజరైన సీఎం చంద్రబాబు అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు రాష్ట్రంలో చూశారు మూడు రాజధానులు, అదే మహాకుట్ర. ఒక మాటలో చెప్పాలంటే మూడు రాజధానులు మాట్లాడి అసలు రాజధాని ఏదో లేకుండా చేసి మనం ప్రపంచం అంతా కూడా అపహాస్యమయ్యే పరిస్థితికి వచ్చాం. కనీసం మీరు రాజధాని పేరు చెప్పలేకపోతున్నారని ఎంత నామోషిగా ఉంటుందంటే, ఓసారి నీ పేరేంటంటే మన పేరు చెప్పుకోలేని పరిస్థితికి మనం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చావంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీది ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మా రాజధాని అమరావతి అని. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వ్యక్తిగా పొట్టి శ్రీరాములను కొనియాడారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడిన వ్యక్తిగా తెలిపారు. పొట్టి శ్రీరాములు మృతితోనే తెలుగు వాళ్లు బయటికి వచ్చి పోరాడారని గుర్తు చేశారు సీఎం. 58 రోజులు కఠోరమైన నిర్ణయం, నీళ్లు కూడా తాకుండా ఎవరు చెప్పినా వినకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి 1952 డిసెంబర్ 15న ఆయన అత్యంత దుర్భర పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిపెట్టారు. 58 అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్, అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం. జీవిత విశేషాలు